పాడిన అందరికి వచ్చింది. వంచన చేసి ఎందరినో దేవా పాపిని కలువరిలో సిలువంద కలవరమంద జగమంతా కలువరిలో జగమంతా పాపినైన నా కొరకు మరణమునే భరించితివి జయించితిగా మునే భరించితివి దేవా నన్నాశ్రయించాను. మీ దాంట్లో అలా పడిందా? నా దాంట్లో ఇలా వేశారు. ఓవయ్యా దేవా పాపిని. మనం పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా ఆయన మన కొరకు ఏం చేశాడట? యుక్త కాలమందు చనిపోయాడు. యోబు గ్రంథంలో ఒక మాట ఉంది. యోబు గ్రంథం 11:3 త్వరగా చదవాలి. యోబు గ్రంథం 11:3. ఎవడును నిన్ను అపహసించకుండానే ఏం చేస్తావు? హాస్యం చేస్తున్నావా? మాతో వేళాకోళం ఆడుతున్నావా? హాస్యం చేస్తున్నావా అని ఎవరంటున్నారు? స్నేహితులు అంటున్నారు. అందులో స్నేహితుడి పేరు జోపర్, ఇంకొకటి పేరు ఎలిపేజ్, ఇంకొకటి పేరు తెలీదా? ఇంకొకడు మొత్తం అంటే ముగ్గురు స్నేహితులు. ఇంకొకడు ఉన్నాడు. ఎక్కడుంటాడు? లాస్ట్లో ఉంటాడు. ఆడు లాస్ట్లో ఎంటర్ అయ్యాడనమాట. కొంతమంది తళుక్కుమని మెరుస్తూ ఉంటారు. ఎప్పుడు? లాస్ట్లో. పంపుము దేవా దీవెనలు నాతో అన్నప్పుడు అంతరాన్న దీవులు వచ్చేస్తాయా? ఏహో నిన్ను ఆశీర్వదించగాకంటే దీవులు వచ్చేస్తాయా? నువ్వు ప్రారంభం నుంచి చివరి వరకు దేవుని సన్నిధిలో ఉండకుండా మధ్యలో వస్తే దీవెనలు పొందగలవా? పొందుతామని బైబిల్ ఎక్కడన్నా చెప్పిందంటే ఎక్కడ కూడా ఆ విషయాన్ని అసలు ప్రస్తావించలేదు. వీళ్ళు అంటున్నాడు కదా, ఈ స్నేహితుడే నువ్వు ఏం చేస్తున్నావు? చదువమ్మా. మీ ప్రగల్భములు విని మేము మాట్లాడకుండా ఉండవలనా? నిన్నెవ్వడు కూడా అపహాస్యం చేయకుండా నువ్వే మమ్మల్ని ఏం చేస్తున్నావు? హాస్యం చేస్తున్నావు అని అంటున్నాడు. అంటే నిజంగా ఒక ప్రక్క వీళ్ళే యోబును అపహాస్యం చేస్తున్నారు, నిందకు గురి చేస్తున్నారు. నువ్వేదో పాపం చేస్తావు అందుకే నీకు ఈ రోగం వచ్చింది అని అంటున్నారు. ఇప్పుడు యేసు ప్రభు వారిని గురించి దావీదు అంటాడు, కుదరని రోగం ఏదో ఆయనకి సంభవించింది అని నా పగవారు మాట్లాడుకుంటూ నేను విన్నానంటాడు. 40వ కీర్తనలో కూడా అవే మాటలు చెప్తూ ఉన్నాడు. చూడండి 40వ కీర్తనలో మీరు ఈ కీర్తనలో ఈ 140 కాదు, 7వ కీర్తన, 10వ కీర్తన, 11వ కీర్తన, 17వ కీర్తన, 58, 64, 71 ఈ కీర్తనలో 140వ కీర్తన కూడా ఆ కీర్తన వంటిది. ఎన్ని కీర్తనలు చెప్పాను? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 9ని 140, 10 కీర్తనలు అపహాస్యాన్ని గురించి రాయబడ్డాయి. 10 కీర్తనలు. ఏంటి అపహాస్యం? దౌర్జన్యాన్ని గురించి, దుర్మార్గాన్ని గురించి, దుర్జనులు అపాసకులు వేసే నిందల గురించి దావీదు ప్రలాపిస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. కొండాలు చెప్పేవారి గురించి మాట్లాడాడు. ఇక్కడ చెడ్డ సమాచారము చెప్పువాడంటాడు. సంఖ్యాకాండం 14:36లో మీరు చూస్తే ఆ విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. రెండవది దురాలోచన చేయువారు అంటాడు. కీర్తన 31:13లో ఇట్టి పాపం
ధర్మశాస్త్రములో ప్రవక్తలను గురించి ఇలాంటి విషయాలు ప్రజలు మాట్లాడారట. ఇర్మియా గ్రంథం 6:28లోను 9:4లోను, కీర్తన 50:20-101:5లోను ఈ విషయాలు చాలా స్పష్టంగా ప్రస్తావించబడ్డాయి, చాలా అద్భుతంగా అక్కడ వివరించబడ్డాయి. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, 140:11 వచనాన్ని చదవండి. 140:11 వచనం. అమ్మా, కొండెములు ఆడువారు, అమ్మా కొండేలు చెప్పేవాళ్ళు దావీదు చేస్తున్నాడు, చెప్తున్నాడు ప్రార్థన. కొండేలు చెప్పేవాళ్ళు ఇప్పుడు వాళ్ళ స్థిరంగా ఉంటున్నారు, మరి ఏం చేద్దాం చెప్పండి. అబద్ధాలు ఆడేవాళ్ళు బాగుంటున్నారు అని మనం అనుకుంటున్నాం. అంటే మన కంటికి అలాగే కనబడతారు కొంతకాలం. అబద్ధం ఎప్పుడు అబద్ధమే, సత్యం ఎప్పుడు. ఓ సామెత ఉంది, నిజం నిలకడెరుగా నీరు చెప్పరేంటిలా పల్లం ఎరుగు. నిజం నిలకడ మీద తెలుస్తుంది. నీరు కూడా మీరు ఎక్కడైతే నీరు పోస్తారు, ఎక్కడ పల్ల అనుకుంటే అక్కడికి అవి వెళ్ళిపోతూ ఉంటాయి. నువ్వు వాటిని అడ్డుకట్ట వేసినవి ఆగు, తప్పనిసరిగా ఆ వెళ్ళవలసిన చోటకి వెళ్తాయి. ఇక్కడ దావీదు గారు అంటున్నాడు కదా, కొండెములు పడద్రోయునుగా కానీ దావీదు ప్రార్థన చేస్తూ ఉంటే, ఇప్పుడు శాస్త్రులు పరిసర మత్తయి సువార్తలోనికి వచ్చేయండి. మత్తయి సువార్త ఎక్కడ చదివారు? మత్తయి సువార్త 27:26-30 చూడండి. అవి కోరినట్లు ఆ సైనిక మందిరాన్ని పీతోరియము అని అంటారు. అది రోమా సైనికులకు బ్యారక్ మాట. అక్కడ 100 మంది సైనికులు ఉంటారు. ఆ 100 మందికి సైన్యాధిపతి ఒకడు ఉంటాడు, సైనికుడు ఒకడు ఉంటాడు. వీళ్ళందరూ ఆయన్ని అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళు అపహాస్యం చేసి ఆయన అంగీని తీసివేసి మరొక అంగీని ఆయనకి తొడిగి తీసుకొస్తే ముండ్ల కిరీటం పెట్టి ఏం చేశారు? అది మన అంశం. యూదుల రాజా అని చెప్పి ఇందాక మనం పాడుకున్నాం, రాజులకు రాజు అయిన ఆయన రాజు అయితే వీళ్ళు ఏమని పిలుస్తున్నారు? యూదుల రాజు. ఆయన కేవలం యూదులకే రాజా కాదు, ప్రపంచానికి చక్రవర్తి అయిన, ప్రపంచానికి రాజు ఆయన. మనం చాలాసార్లు పాడతాం కదా, యేసు రాజుగా వస్తున్నాడు అని. ఆయన రాజు తల మీద బంగారు కిరీటం ఉండవలసి వస్తే ఆయన తల మీద ముండ్ల కిరీటం ఉంచబడింది. ఆయన చేతిలో రాజదండానికి బదులు రెల్లు కర్ర ఉండటం మనం చూస్తూ ఉంటాం. ఇలా ఆయనను ఎలా వాళ్ళు చిత్రవద చేయాలనుకున్నారు, అలా చేసి వారు ఏం చేస్తున్నారు? మనం పాడుకున్నాం, ఈయనక నుండి తన్నింది ఒకరు, తన ముందు నుండి నవ్వింది. ఎనక నుండి తన్నింది ఒకరు, తన కరు హాసమాడినారు, గేలి చేసినారు, నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ, నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. ఇది ఎవరి కోసమో